పాతకర్ణవానిపాలెం కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహారావు క్యాంపు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంట నూకరాజు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు అక్టోబర్ నెల 26వ తేదీ నుంచి 30 వరకు అస్సాం రాష్ట్రం నార్త్ లఖింపూర్ లో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 2000 మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి 50 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు. వారందరికీ అభినందనలు తెలిపారు. వారంతా బుధవారం బయలుదేరి అస్సాం వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో విజేతలుగా నిలిచిన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, కార్యదర్శి గోవింద్, డాక్టర్ జయశ్రీ, సీనియర్ కోచ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి ఎంపికైన క్రీడాకారులు సబ్ జూనియర్ కేటగిరీలో శ్రీనిధి, వై అభిరామ్, జి కార్తిక్, పి మధుసూర్య, జి ప్రజ్వల్, ప్రాంజిత, కె అభిజిత్, స్వరిత్, లక్ష్మణ్, శివకర్, జి యశ్వంత్, సిహెచ్ గణేష్ కుమార్, జి అపర్ణ, జూనియర్స్ గా జి చందు, వై కార్తిక్, యు పవన్ కుమార్ మరియు సీనియర్ కేటగిరీలో జి అజయ్, కె శ్రావణ్ కుమార్, బివిఎస్ సూరజ్, సిహెచ్ గిరిప్రసాద్, జిసిఎస్ వర్మ, బాల కార్తికేయన్లు జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ ఈ కిక్ బాక్సర్స్ అందరూ అస్సాంకి వెళ్తున్నారు నేషనల్ ఛాంపియన్షిప్. యాజ్ యూజువల్ కేఎన్ఆర్ సార్ ఎవ్రీ ఇయర్ ఆయన చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు అన్ని విధాలుగా. ఈజ్ అ పర్సన్ హూ ఎంకరేజ్ అలాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ప్లేయర్స్ అ వెరీ గుడ్ సక్సెస్. ఇలాగే సార్ హెల్ప్, మా కోచ్ హెల్ప్ అందరిది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ బెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ కొట్టి మన ఏపీకి మంచి నేమ్ తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అస్సాంలో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 50 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో మన విశాఖపట్నం జిల్లా నుంచి 19 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్ క్రీడాకారులు బయలుదేరి వెళ్తున్నారు. వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరందరినీ న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు గారు, అదేవిధంగా మేడం గారు డాక్టర్ జయశ్రీ గారు, మిగతా కోచెస్, రెఫరీస్, జడ్జెస్ అందరూ కూడా ప్రతిరోజు స్టూడెంట్స్ కి ఉదయాన్నే 1 గంట ట్రైనింగ్ ఇచ్చి బాగా స్టేట్ లెవెల్ కి గతంలో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేషనల్స్ వెళ్తున్నారు. ఇందులో గెలుపొందిన వారంతా కూడా ఇంటర్నేషనల్స్ కి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్స్ కూడా వీళ్ళంతా సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో మీరంతా పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓవరాల్ ఛాంపియన్ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ సాధించాలని మీరు అంతా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ప్రతిరోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, స్లిమ్ గా ఉంటారు, చదువుల్లోనూ కూడా చక్కగా రాణిస్తారు. కాబట్టి ప్రతిరోజు మీరు మీ కోచ్ ఏర్పడినటువంటి మెలకువలన్నీ నేర్చుకుని ఈ జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది అందరూ కూడా గోల్డ్ మెడల్ టార్గెట్ పెట్టుకోవాలి. అలా అని గోల్డ్ మెడల్ రాలేదని ఎవరు నిరాశ చెందకూడదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు గోల్డ్ మెడల్ వస్తుంది. మన రాష్ట్రానికి ఓవరాల్ ఛాంపియన్ వస్తుంది. గంటా నూకరాజు గారు గత 15 ఏళ్ళగా నాకు బాగా పరిచయం. ఆయన ఎక్కువగా ఈ కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ప్రోత్సహిస్తుంటారు. అదేవిధంగా మనం సోషల్ మీడియా చూస్తుంటాం వరుణ్ గారు, ఈ నాన్ షాప్ ఇవన్నీ కూడా చాలా చక్కగా యుద్ధ కళలు వెపన్స్ అన్ని కూడా చాలా చక్కగా స్టూడెంట్స్ నేర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా కోచెస్, రెఫరీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.